పెళ్లి అవుతుంది చాలా రోజులు సార్ ఇవన్నీ కాంట్రవర్సీస్ అండి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. నేను ప్రభాస్ కి పెద్ద పాజిటివ్ క్వశ్చన్స్ అడగండి ఆన్సర్ చేస్తా. అనుష్కతో పెళ్ళి అవుద్దా, ఇంకొకరితో పెళ్ళి అవుద్దా నేను చెప్పలేదు చాలా రోజులు నడిచింది కదా రూమర్. సార్. పెళ్ళి అనేది పర్సనల్ మ్యాటర్ అండి. అది ఆయన ఇష్టం, ఆయన నచ్చితే చేసుకుంటాడు లేకపోతే లేదు. ఓవరాల్ గా ప్రభాస్ ఇష్టం. ఆయన పేరు అంటేనే ఇష్టం. ఫౌజీ వస్తుంది కదా మిలిటరీ గెటప్ లో, మరి ఎలా ఉండబోతే ప్రభాస్ రాజా సాబ్ కావచ్చు, కల్కి 2 కావచ్చు, ఏదైనా కావచ్చు. చెప్పాను కదా, ఈశ్వర్ మూవీ నుంచి ప్రభాస్ అంటేనే కిల్లింగ్ ఫ్యాన్ అంతే అక్కడ. ఎందుకంటే డే 1 నుంచి ఆయన బేసిక్ గా హీరో సంగతి పక్కన పెడితే భీమవరం రాజులు ఆయనకు అక్కడ మంచి పేరు. మీరు ఇదే ఇంటర్వ్యూ అక్కడికి వెళ్ళి తీసుకోండి, భీమవరంలో ఇదే టాక్ వస్తుంది. అంటే అమ్మా ఇప్పుడు ప్రభాస్ అన్న మరి పవన్ అన్న పక్కన ఓజీలో వస్తున్నారని చెప్పేసి ఒక రూమర్స్ అది నడుస్తున్నాయి. ఒకవేళ ఓజీలో ప్రభాస్ అన్న ఉంటే ఇద్దరు ఫైర్ ఎలా ఉంటుంది? ఇక మీరు ఇలాంటి ఇంటర్వ్యూలో ఒక thousands lakhs లో తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక మీరు బిజీ అయిపోతారు, మేము కాదు. యాక్చువల్లీ ఎలా బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఎలా ఉంది క్యూరియాసిటీ ఎక్కువ అయిపోతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా బాగా ఫేమస్ అవుతుందండి. అంటే ఈ మధ్యలో ఫేక్ చూసేది తక్కువ, ఫీల్ అయ్యేది ఎక్కువ. తర్వాత జడ్జిమెంట్లు అయితే అసలు చెప్పక్కర్లేదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూనే ఎవరైనా చూసారు అనుకోండి, నాదే ఫైనల్ అనుకుంటారు. అట్లా కాదు, ప్రభాస్ అంటే చూస్తేనే యాక్షన్ లో సూపర్ ఆయన ఇందులో తక్కువ అండి. కామెడీలో తక్కువ, రొమాన్స్ లో తక్కువ, యాక్షన్ లో తక్కువ. స్టార్టింగ్ లో ప్రభాస్ బాగా డాన్స్ చేయలేదు అన్నారు. బెస్ట్ పేరు అంటే ఎవరైనా చెప్తారు మీరు? ఆబ్వియస్లీ అనుష్క. అందులో తప్పు. మన రూమర్స్ గురించి ఎందుకులేండి. ప్రభాస్ గారు యాక్ట్ చేసిన సినిమాలో అంటే హీరోయిన్ తో బాగా సెట్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? ప్రభాస్ గారితో పని చేయడం హీరోయిన్ ప్లస్. ఫలానా హీరోయిన్ వల్ల ప్రభాస్ కి ఎప్పుడు ప్లస్. పేరు బాగుంది. మీరు తమన్నాని తీసుకోండి, ప్రభాస్ కి సూటబుల్ హైటా. బట్ ఎంత క్లిక్ అయింది అది బాహుబలి ఫన్ లో ఆ సాంగ్ అసలు. అంటే వాళ్ళిద్దరిని గ్రీన్ పెట్టి దాని అంటే గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పెట్టి నడిపించారు కదా. బట్ స్టిల్ ఆ సాంగ్ ఎంత క్లిక్ అయింది. ఫస్ట్ అన్నారు తమన్నా, ఇంకా హైట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కృతీస్ అన్న ఉన్నారు, చాలా మంది టాలీవుడ్ బాలీవుడ్ నుంచి కూడా తీసుకోవచ్చు కదా. సార్ ప్రభాస్ కి వైఫ్ అవ్వాలంటే లక్ ఉండాలి. బట్ ఎవరికొందో చూద్దాం, మనందరం వెయిట్ చేయడమే కదా. అది చెప్పలేమండి, అది ఆయన పర్సనల్ లైఫ్, మనం జడ్జి చేయలేం. ప్రభాస్ గారా మేమందరం పెద్ద ఫ్యాన్స్ అండి ప్రభాస్ గారికి. ఇంక చెప్పడమే ఉండదు, ఆయన సినిమాలు చేయడం మేము చూడటమే ఉంటుంది, ఇంక చెప్పడాలే ఉండదు. ఫస్ట్ వెళ్తాం, మన ప్రీమియర్ షోకి వెళ్తా ఉంటాం. ఓకే అమ్మ, ఇప్పుడు ప్రభాస్ గారు చేసిన సినిమాలో ఏ సినిమాలో చాలా బాగుందని మీరు అంటున్నారు? ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లుక్. ఇప్పుడు ఈశ్వర్ తీసుకోండి, మన చార్మినార్ మాస్ అబ్బాయి ఎలా ఉంటాడు అక్కడి నుంచి తీసుకుంటే ఈ రోజు కల్కి వరకు సూపర్ ఉన్నాడు. ఈ పోస్టర్ చూడండి, ప్రభాస్ అన్న పవన్ కళ్యాణ్ అన్న ఒకసారి చూడండి, ఒకసారి పవన్ కళ్యాణ్ అన్న ఓజీలో ప్రభాస్ అన్న ఇద్దరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్. ఎలా ఉందమ్మా? బట్ మీరు ఇప్పుడు ప్రభాస్ గారి గురించి అడిగారు కాబట్టి ప్రభాస్ కూడా నాకు పెద్ద ఫ్యాన్. అంటే ప్రభాస్ గారి రీసెంట్ లుక్ చూసారా? ఒకసారి పోస్టర్ అమ్మా ఇది చూసి చెప్పండి. ప్రభాస్ అన్న పవన్ అన్న ఓజీలో ఉంటే ఎలా ఉంటుంది? ఈ యొక్క పోస్టర్ ఇలాగే ఉండాలండి కాంబినేషన్. అంటే ఒకళ్ళు తక్కువ అయిపోయి ఒకళ్ళు ఎక్కువైపోయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పుష్ప 2 తీసుకున్నాం అనుకోండి, పుష్ప 1 లో షికావత్ ని బాగా హైప్ చేశారు. పుష్ప 2 లో నా ఒపీనియన్ చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఎ ఓవరాల్ ఒపీనియన్, కొంచెం ఎందుకో విలన్ డామినేట్ చేయలేదు అనిపించింది. మన అల్లు అర్జున్ ఎక్కువ అయిపోయాడు అనిపించింది. విలన్ ఇలా ఉంటే ఇక కిల్లింగ్ ఉంటది. ఇప్పుడు మన విజయ్ సేతుపతిని తీసుకున్నారనుకో, ఆయన తమిళ హీరో అయినా ఎన్ని క్యారెక్టర్లు వేస్తారండి. విజయ్ సేతుపతిని అది ముట్టుకోదు ఈ ముట్టుకోదు అని క్యారెక్టర్ ఎవరు చెప్పలేరు కదా. అట్లా ఉండాలి హీరో అన్నది. ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా చేస్తున్నాడు ఇక్కడ మన బాలీవుడ్ లో. అన్ని రోల్స్ చేయగలితేనే కదా ఒక మనిషి అనేవాడు. మామూలుగా మనలాగా ఉంటే ఇంకా హీరో ఎందుకు అవుతాడు చెప్పండి. మరి స్పిరిట్ ఎలా ఉండబోతుంది మరి? సందీప్ రెడ్డి యానిమల్, అర్జున్ రెడ్డి. ఇక సందీప్ రెడ్డి తీసేదే 3 years 4 years కో సినిమా, అది డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి. ఇంకా దాని గురించి మనం అందరి గురించి మనం కమెంట్ చేసేంత ఉందంటారా? ఏదో ఇందులో 3 డైరెక్టర్లు పనిచేస్తున్నారు.